హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. అయితే మ్యాటర్ ఏంటి అంటే, డిప్లొమా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే మనకి C16 అయినా C20 అయినా C23 వాళ్ళకైనా కూడా మీకు డీటెయిల్డ్గా ఎప్పుడు ఏ బ్యాచెస్కి ఏ సప్లీస్ ఉంటాయో వీడియో చేశారు, డిస్క్రిప్షన్లో ఇస్తే అది చూడండి. బట్ అలా కాకుండా అందరికీ కూడా మనకి ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఏ సప్లీస్ ఉంటాయి అన్ని కూడా నేను డీటెయిల్ వీడియో చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ లింక్ నోట్ చేసుకోండి. అండ్ దెన్ ఏప్రిల్లోనే మొత్తం ఎగ్జామ్స్ అవుతాయి. మే వరకు కూడా ఎక్సీడ్ అవ్వకపోవచ్చు, బట్ ఏప్రిల్లో అయిపోతాయి మాక్సిమం, చూద్దాం. ఓకే, అండ్ దెన్ నోటిఫికేషన్ దానికి రిలేటెడ్ మనకి మార్చిలో వచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఇంకా ఆల్మోస్ట్ మార్చ్ అండ్ ఏప్రిల్లో మీకు మొత్తం నోటిఫికేషన్ నుండి ఫీ పేమెంట్ నుండి ఎగ్జామ్స్ వరకు కంప్లీట్ అయిపోతుంది. దాని ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టండి. ఎగ్జామ్స్ ఎలాగో ఉంటాయి మనకు తెలుసు, అది ఏప్రిల్లో ఉంటాయి. ఏ డేట్ అయితే ఏంటి, ఏప్రిల్కి ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది కదా. సో ఓన్లీ 45 days మనకి రిమైనింగ్ ఉంది అని అనుకుందాం కదా. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే బాగా చదవాలి. ప్రిపేర్ అవ్వకపోతే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కా మీకు యూస్ఫుల్ కంటెంట్ వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాను, మీకు ఆల్రెడీ చెప్పాను. డీటెయిల్డ్ టైం టేబుల్, సప్లిమెంటరీ అయినా రెగ్యులర్ అయినా ఖాళీగా ఉంటున్నా ఎలా చదవాలి అనేది డీటెయిల్ టైం టేబుల్ పెట్టాను, అది సెకండ్ లింక్ ఉంటుంది చూడండి. 1 month టైం టేబుల్, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే, నేను చాలా జాగ్రత్తగా లాస్ట్ వరకు పేషెన్స్గా వినడానికి ట్రై చేయండి. చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎందుకు హెల్ప్ఫుల్ ఉంటుందని చెప్తున్నాను అంటే, మీరు చాలా మంది ఏం చేస్తున్నారంటే, మీ అందరికీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, లేదా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎగ్జామ్స్ అయిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, ఓకే, వీటి మీద కాన్సన్ట్రేషన్ తప్ప ఎలా చదవాలి, చదివితే మనకేం యూజ్ ఉంటుంది, అలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ విషయాలు చాలా మంది నాకు క్వశ్చన్స్ అడిగేవి ఎక్కువ సార్లు, రిజల్ట్ ఎప్పుడు వస్తాయి. ఓకే, అది చాలా మందికి రాసిన తర్వాత ఆతృత, పాస్ అవుతామా లేదా, మంచి మార్క్స్ వస్తాయా లేదా అని దాంతో అడుగుతారు. ఓకే ఫైన్, నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉంటాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది తెలుసుకోవడం చాలా మంచి విషయం. బట్ ఏమవుతుందంటే, చాలా మందికి దే ఆర్ నాట్ ప్రిపేరింగ్, జస్ట్ ఆస్కింగ్ అంతే. మీలో కూడా మీరు తప్పుగా అనుకున్నా కూడా నో ప్రాబ్లం, యాజ్ అ బ్రదర్గా నేను సజెషన్ ఇస్తాను. మీరు ఏం చేస్తున్నారు, ఓన్లీ అడుగుతున్నారు తప్ప చదవట్లేదు ఎవ్వరూని. ఈవెన్ దో నేను టైం టేబుల్ పెట్టేటప్పుడు, నేను మళ్ళీ 1 month తర్వాత మీకు నోటిఫై చేస్తాను, ఎంతమంది చదివారు నాకు చెప్పండి అని ప్రీవియస్ ఇయర్స్లో కూడా నేను చాలా మందిని అడుగున్నాను. బట్ వీడియో ఫస్ట్ టైం నేను పెడితే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఓకే, ఫస్ట్ టైం నేను పెట్టినప్పుడు వీడియోని ఒక 2000 members చూసారు అనుకుందాం. అందరూ డిప్లొమా స్టూడెంట్స్ చూస్తారు, ఇంటర్ స్టూడెంట్స్ ఏముంటారు అందులో. ఆ డిప్లొమా స్టూడెంట్సే తర్వాత నేను 1 month తర్వాత ఛాలెంజ్ ఇచ్చి మీరు ఇంత చదవండి అమ్మా అని చెప్పిన తర్వాత ఎందుకు చూడట్లేదు వీడియోని. పోనీ వీడియోని మళ్ళీ ఒక 1000 మంది చూసారు అనుకుందాం, అందులో 100 కామెంట్లు కూడా ఉండట్లేదు అంటే దే ఆర్ నాట్ ఫాలోయింగ్ కదా. సో అలా వద్దు, మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఫర్ సపోజ్ నేను చెప్తుంది ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే కొంతమందికి రెగ్యులర్ మాత్రమే ఉంటాయి, అంటే 5 subjects, లేదా సప్లీతో పాటు ఉంటే మినిమం 6 to 10 subjects ఉంటాయి, అంటే రెగ్యులర్తో కలిపి చెప్తున్నాను. లేదా కొంతమందికి 10+ subjects ఉంటాయి. ఇలా ఉన్నాయి అనుకుంటే మీకు ఒకే సప్లీలో 10 subjects అవగొట్టడం అనేది చాలా డిఫికల్ట్. ఒకవేళ అలా ఎవరైనా చేస్తున్నారు అంటే హ్యాండ్స్ ఆఫ్, ఓకే, హ్యాట్స్ ఆఫ్. సో కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏప్రిల్లో ఉన్నప్పుడు ఫెబ్ నుండి అయినా స్టార్ట్ చేయాలి. వై ఇంకా స్టార్ట్ చేయకుండా ఎందుకు అలా కూర్చోవడం? ఓకే, అట్లీస్ట్ నేను చెప్పిన టైం టేబుల్ ఫాలో అవ్వట్లేదు చాలా మంది. అండ్ అగైన్ ఆస్కింగ్ ఫర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటారు మీరు, డెఫినెట్గా చూస్తారు. ఓకే, పెడతాను కూడా. బట్ మీరు బుక్ ఓపెన్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నా లేకపోయినా ఒక చాప్టర్ చదవడం, లేకపోతే ఇంకేదైనా చేయడం అనేది చేయట్లేదు. ఓకే, ఇది నాకు తెలుసు, పక్కా మీలోనే నాకు చాలా మంది చెప్తున్నారు కూడా, అన్న చదవలేకపోతున్నామని. ఎందుకు చదవలేకపోతున్నారు? అట్లీస్ట్ 1-2 questions అయినా చదవడానికి ట్రై చేయండి. ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ లైక్ ఒక 1-2 questions ఒక 1 hour సండే హ్యాపీగా ఉంటారు, బట్ చదవరు, బుక్ తీయరు. సాటర్డే తీయరు, హాలిడే టైం తీయరు. ఎప్పుడు తీస్తారు తెలుసా? బిఫోర్ ఎగ్జామ్స్. ఇప్పుడు April 1st ఎగ్జామ్ ఉంది మీకు, ఏదో సంథింగ్ M1 M2 చాలా డిఫికల్ట్ ఎగ్జామ్, ఆ ముందు రోజు తీస్తారు అంతే. లేదా కొంతమంది అది కూడా తీరు, డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. హౌ దే కెన్ క్లియర్? ఇది నార్మల్గా బిఫోర్ చైల్డ్హుడ్లో మీరు 5th class 6th class 7th class చదివేటప్పుడు నార్మల్గా ఏం చేస్తారంటే, స్కూల్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచే వస్తాయి. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా కూడా ఉండవు. నేను మినిమం 30 questions చదవమని చెప్తాను. కానీ కొన్ని స్కూల్స్, మీ చైల్డ్హుడ్లో నేను కూడా అలానే, మా సార్లు మాకు ఎగ్జామ్లో 5 questions వస్తాయి అంటే ఒక 10 questions ఇస్తారు. ఆ 10 questions నుండి 5 వచ్చేస్తాయి. సో వీ కెన్ ఈజీలీ పాస్. బట్ అలా కాదే, డిప్లొమాకి వచ్చేసినప్పటికీ మనం ఎన్ని ఇంపార్టెంట్ చెప్పినా అన్నిటిలోనే 60 to 70% ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితేనే మీరు పాస్ అవుతారు. సో ముందు రోజు చదివితే 20 to 30 questions ఎక్కడమ్మా చదవగలరు? అంత క్యాపబిలిటీ ఉన్నా ఎలా వెళ్తుంది బ్రెయిన్లోకి? ఆ బ్రెయిన్లోకి వెళ్ళినా మీరు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మీరు ఏం అటెంప్ట్ చేస్తారు? ఇట్స్ నాట్ గుడ్. ఓకే, అది చాలా మంచిది కాదు. మీరు సప్లీ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలన్నా, రెగ్యులర్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలన్నా ముందు నుండి కష్టపడాలి.
అది మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే. లేదా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఇంకా మనకి లాంగ్ టైం ఉంది ఈసెట్కి వెళ్ళడానికి, బీటెక్ చేయడానికి. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనుకుంటే దిస్ ఈస్ ద వెరీ వెరీ క్రూషియల్ టైం. ఈ సప్లీ నెక్స్ట్ సప్లీలో క్లియర్ చేయాలి, క్లియర్ ఉన్నవన్నీ. అండ్ అలానే రెగ్యులర్కి ప్రిపేర్ అవ్వాలి సో దట్ యూ కెన్ గో ఫర్ ఈసెట్ ఎగ్జామినేషన్. అలా ఉంటుంది మీకు స్కెడ్యూల్ అనేది. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకే, ఎవరికైనా నేను ఒకటే చెప్తున్నాను, యాజ్ అ బ్రదర్గా గైడ్ చేస్తున్నాను. నేను ఎందుకు ఇంటర్ స్టూడెంట్స్కి గైడ్ చేయట్లేదు, డిప్లొమా స్టూడెంట్స్కి గైడ్ చేస్తున్నాను. అది మీకు ఇంతలా చెప్తున్నాను అంటే నాకు చాలా మంది పర్సనల్గా అన్న సపరేట్ టైం టేబుల్ పెట్టన్న చదువుకుంటామని అడుగుతున్నారు. చాలా మంది అడుగుతున్నారు. అలా ఎంతమందికి సపరేట్గా నేను చెప్పగలను? చెప్పలేను. కాబట్టి ఎలా అయినా మీకు చెప్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను డిప్లొమా కంప్లీట్ చేశాను. ఒక్కటి కూడా బ్యాక్లాగ్ లేకుండా అన్ని సింగిల్ అటెంప్ట్లోనే. నేనేమి వజ్రం కాదు, అంతేం లేదు. క్లాసెస్ చక్కగా విని ఒకవేళ అర్థం కాకపోయినా ఎగ్జామ్ ముందు చదువుకోవడం అంతే. ఓకే, లేదా ఇలా ఒక ఎగ్జామ్ వస్తుంది అంటే సెమ్ ఎగ్జామ్ ఉందంటే 1 month ప్రియర్ గానీ ఎంత చదువుకోవాలి అంత అలా చదువుకునే బట్టి పాస్ అయ్యాం. సో అలాగే మీ సీనియర్స్ చాలా మంది పాస్ అయ్యారు. ఇప్పుడు మీరు పాస్ అవ్వాలి అంటే అదొక్కటే మెయిన్ మంత్ర. ఏప్రిల్లో ఎగ్జామ్స్ శుభ్రంగా చదవండి. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇందులో నాకు తెలిసినంత వరకు కొంతమంది పేరెంట్స్ కూడా చూస్తున్నారు. అలా పేరెంట్స్ ఎవరైనా చూస్తే ఈ వీడియోని ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే, చాలా మంది పేరెంట్స్ మా అబ్బాయికి చెప్పండి నాన్న, చాలా బాగా చెప్తున్నారు అని ఎన్ని కమెంట్స్ వస్తున్నాయి తెలుసా. ఈవెన్ ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు చాలా పర్సనల్ మెసేజెస్ చేస్తారన్న, M1 మీ వాళ్ళు క్లియర్ అయింది, M2 క్లియర్ అయింది, లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి, నేను క్లియర్ చేయడం జరిగింది, డిప్లొమాకి మీకు చాలా రుణపడి ఉంటాను, అలా కమెంట్స్ వస్తున్నాయి. ఓకే, సో ఎందుకు చెప్తున్నారంటే నేను గైడ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, సో అందుకే మీరేం చేయాలి, ఇప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేయాలి. దిస్ ఈస్ ద రైట్ టైం టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ది ఎగ్జామినేషన్స్. డైలీ 1-2 hours పక్కా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకపోతే ఎవరేం చేయలేరు. ఓకే, డైలీ ప్రిపేర్ అవ్వండి, మధ్యలో గ్యాప్స్ తీసుకోండి. ఒకవేళ 1-2 hours డైలీ కుదరకపోయినా అట్లీస్ట్ వీక్లీ 3 times అయినా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే శుభ్రంగా మీరు ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ టైం ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకుందాం. ఏప్రిల్లో సబ్జెక్ట్స్ మీరు క్లియర్ చేసేసారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడో సప్లీ పెట్టినప్పుడు మీరు మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవ్వక్కర్లేదు. యూ కెన్ గో అహెడ్ ఫర్ న్యూ సబ్జెక్ట్స్ ఆర్ ఎల్స్ యూ కెన్ బి వెరీ ఫ్రీ కదా. సో అలా చేసుకోలే తప్ప మళ్ళీ స్ట్రెస్ ఎందుకు? ఇప్పుడు ఏప్రిల్లో చదివి మళ్ళీ దానికి రిజల్ట్లో సప్లీ ఉంటే మళ్ళీ దానికి ఇంకొకసారి చదివి మళ్ళీ అప్పుడు సప్లీ ఉంటే మళ్ళీ ఈ సెట్ ముందు చదువుతున్నారు. అలా వద్దు. ఒకేసారి కొంచెం స్ట్రెస్ తీసుకుంటే నెక్స్ట్ టైమ్స్ స్ట్రెస్ ఉండదు అండ్ డిప్లొమా అయిపోతుంది ఈజీగా. బీటెక్ వెళ్ళిపోవచ్చు లేదా జాబ్స్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ మోటో. ఓకే, ఇన్ని ఇయర్స్ కష్టపడేది ఏదో ఆ 1-2 days ఎగ్జామ్స్కి ముందు లేదా 1 month ప్రియర్గా ఖాళీగా ఉంటే ప్రిపేర్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ గుడ్. చాలా చాలా మంచిది. నేను ఎప్పుడు ఇంత గట్టిగా చెప్పలేదు నేను స్టూడెంట్స్ ఎవరికి కూడా. చదవండి, మీరు చదవట్లేదు అని చెప్పి నేను ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది చదవట్లేదు, దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ లైట్. ఓకే, నేను చెప్పింది నిజము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అగ్రీ చేయండి. చదువుతున్నారంటే ఎస్ చదువుతున్నామని చెప్పండి. ఓకే, అందరినీ అనట్లేదు, చదవట్లేను వాళ్ళని అంటున్నాను. అది తప్పు కాదు. మీకు ఏంటంటే ప్రోకాస్టినేషన్ అంటారు దాన్నే. అంటే ఈరోజు చేద్దాం అనుకుంటారు బట్ అవ్వదు, రేపు చేద్దాం అనుకుంటారు అవ్వదు. ఓకే ఫైన్, నేను కూడా అలా చేసేవాడిని. నేనే చెప్తున్నాను, ఈరోజు చదువుదాం అనుకుంటున్నాను రేపు అవ్వలేదు, రేపు చదువుదాం అనుకుంటున్నాను అవ్వలేదు. బట్ అలా అని చెప్పి ఒక 2-3 days స్కిప్ చేస్తామే తప్ప ఎగ్జామ్స్ వరకు కూడా దాన్ని ల్యాక్ చేయకూడదు. అలా అయితే నేను ఎప్పుడు చేయలేదు. 1-2 days స్కిప్ చేసి ఉండొచ్చు తప్ప ఎగ్జామ్స్ వరకు ల్యాక్ చేసి ఎగ్జామ్స్లో ఏమి రాదు అనేది ఎప్పుడు వెళ్ళలేదు. అలా మాత్రం చేయకండి, నేను మాత్రం చెప్తున్నా. ఏప్రిల్ అయిపోయింది అనుకో, ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం కూడా మీరు వెయిట్ చేయక్కర్లేదు. ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ గెటింగ్ 28 marks, ఓకే 28 marks వస్తాయని మీరు కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాసిస్తే దెర్ ఈస్ నో వెయిటింగ్, దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. మీరు వెయిట్ చేయక్కర్లే, ఇప్పుడు వస్తే వచ్చాయి అవి మనకి ఎందుకు. ఓకే, అవసరమే లేదు, హ్యాపీగా పాస్ అవుతారు. మే జూన్ అంతా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు మీరు. మళ్ళీ సెమ్ స్టార్ట్ అయ్యే వరకు న్యూ సెమ్ లేదా కాలేజెస్ బీటెక్ వెళ్ళే వాళ్ళైతే బీటెక్ కాలేజెస్ ఎప్పుడో ఆగస్టులోనో జూలైలోనో స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు కూడా ఫ్రీ అవ్వచ్చు. నేను మీకోసం చెప్తున్నాను, ఖచ్చితంగా వినండి. స్ట్రెస్ తీసుకోండి, స్ట్రెస్ తీసుకోవద్దు అనట్లేదు నేను. స్ట్రెస్ తీసుకుంటేనే కదా మీరు ఆ 1-2 hours అయినా ప్రిపేర్ అవ్వగలరు. ఈ 1-2 hours అయినా మీరు స్ట్రెస్ తీసుకుంటేనే. స్ట్రెస్ మీన్స్ బుర్ర మీద ఏదో ప్రెజర్ అని కాదు నా ఉద్దేశం, చదవండి అని నా ఉద్దేశం అంతే. అలా చదివి ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్ క్లియర్ చేసి, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవ్వాలని నేను చేశాను. ఇది నా నుంచి వచ్చే మోటివేషన్. ఎంతసేపు ఉంటుంది తెలుసా, less than 15 minutes లో మోటివేషన్ అంతా ఎగిరిపోయిన తర్వాత యూట్యూబ్లో వేరే వీడియోస్ని స్క్రోల్ చేస్తారు. ఎస్ చేయొచ్చు, నో ప్రాబ్లం, అది ఎవరికైనా.
బట్ ఇంటర్నల్ మన ఒంట్లో నుండి మనకు మోటివేషన్ వస్తే అది చాలా బాగుంటుంది, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో చూశాక మీరు ఏ సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, ఆ టైం కల్లా మీ ప్రోగ్రెస్ ఏంటో నాకు చెప్పండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివితే ఆ సబ్జెక్ట్లో ఎన్ని హార్స్ చదివారు, లేదా ఎన్ని క్వశ్చన్స్ చదివారు, అసలు యూఆర్ క్యాపబుల్ ఆఫ్ రీడింగా, అసలు చదవగలుగుతున్నారా, లేదా ఏమైనా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయా అని అన్నీ నేను అడుగుతాను. ఓకే, మళ్ళీ చేస్తాను వీడియో అని నాకు టైం కుదిరినప్పుడు. ఎవ్రీవన్ షుడ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఓకే, మీరు కనుక కష్టంగా ఉంది అంటే మీ ప్రిపరేషన్లో మీకు రోజు ఎవరో ఒకరు తోడు ఉండాలి అంటే మేక్ అ ఫ్రెండ్స్తో చదవండి. నేను కూడా ఫ్రెండ్స్తోనే చదివేవాడిని. ఫ్రెండ్స్లో అంటే ఇంటికి వెళ్ళి చదవడం కాదు, త్రూ ఫోన్ కాల్. ఒక 1 hour ఫోన్ ఊరికనే మాట్లాడుకునే బదులు ఆ 1 hour ఫోన్ రికార్డింగ్ పెట్టుకొని, రికార్డింగ్ మీన్స్ ఫోన్ ఆన్ చేసుకొని తను ఒక క్వశ్చన్ మీరు ఒక క్వశ్చన్, లేదా అబ్బాయి ఒక క్వశ్చన్ మీరు ఒక క్వశ్చన్ చదువుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి ఈచ్ అదర్. ఓకే, సో అలా చేసుకోవడం వల్ల కూడా మీకు ఏంటి అంటే ఓకే నాతో పాటు ఒకళ్ళు ఉన్నారు చదువుదామనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నైట్స్ వరకు చదవక్కర్లేదబ్బా, ఒక 1 hour ఆఫ్టర్ కాలేజ్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో చూసుకోండి, డెఫినెట్గా పాస్ అవుతారు. ఆ తర్వాత రిగ్రెట్ అనేది మీకు ఉండకూడదు. ఓకే, తర్వాత దేనికోసం అడగకూడదు మీరు. పేపర్ కరెక్షన్ డిఫరెంట్గా ఉంది, డిఫికల్ట్గా ఉంది. ఐ అగ్రీ, నేను చూస్తున్నాను, నాకు పీసీ పంపుతున్నారు ఫోటో కాపీస్. ద పేపర్ కరెక్షన్ ఈజ్ నాట్ ఈజీ. డైరెక్ట్గా మీకు తప్ప ఆన్సర్ రాస్తే 0 వేస్తున్నారు, 1 mark కూడా ఇవ్వట్లేదు. కాబట్టి యు ఆర్ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్ ద క్వశ్చన్ యాక్యురేట్ విత్ క్లియర్ మ్యాటర్. ఓకే, మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలి అంటే దానికి రిలేటెడ్ ఆన్సర్ ఉండాలి. మీరు 3 పాయింట్లు రాసి వచ్చేసారు, దాన్ని బట్టి మీకు మార్కులు పడట్లేదు అంటే ఇది కుదరదు. ఆన్సర్ క్వశ్చన్ అడిగారు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మీ ఫాదర్ నేమ్ చెప్తే మీకు ఆన్సర్కి మార్కులు వేస్తారా? ఏరు కదా, మీ నేమే కదా చెప్పాలి. అట్లీస్ట్ మీ నేమ్లో సగమైనా చెప్పాలి కదా. సో అలాగా మీరు ఏం చేయాలంటే క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్ హాఫ్ అయినా రాస్తే 10కి 5, 3కి 1.5 వేస్తారు. రిలేటెడ్ రాయకపోతేనే 0 వేస్తారు. అండ్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమెటిక్ విషయానికి వస్తే ఫార్ములాకి 1 మార్క్ ఉండొచ్చు, కొన్ని కేసెస్లో ఇవ్వట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రాసెస్ చూస్తారు, ఆన్సర్ తప్పైనా మార్కులు వేస్తారు. ప్రాసెస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఈవెన్ ఆన్సర్ కూడా చాలా ఇంపార్టెంట్, బట్ ప్రాసెస్ వెళ్ళే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆల్ ద కీ పాయింట్స్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. ఓకే, డెఫినెట్గా పాస్ అవుతారు. I am sure, pretty much sure that everyone going to clear these examinations in the April. Okay, thank you so much.